హలో గైస్, వెల్కమ్ టు చిత్తూరు అబ్బాయి రుచులు. అబ్బబ్బబ్బబ్బా, మా చిత్తూరులో వండే సాంబార్ ఉంటుందండి, జుర్రేసుకుంటారు అంతే. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ నేను చెప్పిన కొలతలతో చేస్తే ఇంకా ఈజీగా సెట్ అవుతుంది. చేసేసుకుందాం. మన సాంబార్కి కావాల్సినవి ముఖ్యంగా అయితే ముల్లంగి అండ్ ములక్కాడ అండి. కాకపోతే వీటితో పాటు మీ ఇంట్లో ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు. సో అవన్నీ ఇలా కట్ చేసుకొని ఉంచుకోవండి. తర్వాత ప్యాన్ వేడి చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని దాన్ని కాస్త వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత అందులో ముందుగా మనకు వేసుకోవాల్సింది ములక్కాడ అన్నమాట. ఎందుకంటే ములక్కాడ వేగడానికి కాస్త టైం పడుతుంది అండ్ వేగితేనే బాగుంటుంది. అండ్ ములక్కాడ ఇలా చిన్నగా కలుపుకొని వేయించుకున్న తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా, అంటే నేను చెప్పిన ఆర్డర్లో ఒక్కొక్కటిగా వేసేసుకోండి. స్టార్టింగ్లో వెజిటేబుల్స్ని వితౌట్ వాటర్ మనం బాగా వేడి చేసుకోవాలి. అలా వేయించుకుంటేనే అందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. సో ఇలా చిన్న చిన్నగా కలుపుకుంటూ నీట్గా వేయించుకోండి. తరువాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. దాంతోపాటే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. ఇవి 2 వేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీదనే ఒక 5 మినిట్స్ వరకు బాగా వేగించండి. తరువాత వేగిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనము ఒక 2 టీ గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని దాన్ని మనము బాగా బాయిల్ చేసుకోవాలన్నట్టు. మనం ముందే ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని ఒక 80% వరకు బాయిల్ చేసేసుకుంటే తర్వాత సాంబార్ అనేది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. తరువాత మూత తీసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. దాని తర్వాత మన టేస్ట్కు తగ్గ కారం వేసుకోవాలన్నట్టు. సో కారం చూసి వేసుకోండి. నేనైతే కాస్త ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాము. ఇదే మన సాంబార్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఆచి సాంబార్ పౌడర్. సో ఇది వేసుకుంటే సాంబార్ అదిరిపోద్ది. టేస్ట్ అండ్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత దాన్ని నీట్గా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న 75 గ్రాముల చింతపండుని మనం నీట్గా ఇలా వాటర్ని పిండేసుకోండి. ఇలా చింతపండుని అండ్ మిగిలిన మసాలాలని సగం వరకు ముందుగానే వేసేసుకొని బాయిల్ చేసుకుంటే ముక్కకు చాలా నీట్గా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ముందుగా 2 గంటల వరకు నానబెట్టుకున్న కందిపప్పుని బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా పప్పు గుత్తితో నీట్గా ఎనుముకునేసి దాన్ని మనం మన సాంబార్లో వేసేసుకోవాలి. అండ్ ఉడకబెట్టే ముందే మనము కాస్త పసుపు అండ్ సాల్ట్ని ఆ పప్పులో వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అండ్ అలా ఎనుముకున్న పప్పుని మనం సాంబార్లో వేసుకొని దాన్ని నీట్గా కలపెట్టుకొని ఒక్క 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద గుర్తుపెట్టుకొని 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద దాన్ని మూత పెట్టి బాయిల్ చేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలాగే బాయిల్ అవ్వనివ్వండి. ఇలా సాంబార్ మనకి ఎంత మరిగితే అంత రుచి అండి. అందుకే బాగా మరిగించుకోవాలి. ఒక్క అరగంట ఇలా మరిగించుకున్న తర్వాత మనం టేస్ట్ని సెట్ చేసుకోవాలి. దానికోసము మిగిలిన సగం మసాలా పౌడర్లని ఇప్పుడు వేసుకోవాలన్నట్టు. కారం, సాంబార్ పౌడర్ అండ్ గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ సెట్ చేసుకొని వీటిని నీట్గా కలిపేసుకొని ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలాగే సిమ్లో ఉంచేసేయండి. తర్వాత ఓపెన్ చేస్తే ఉంటుందండి గుమగుమలాడే సాంబారు. చివరిగా దింపుకునేసే ముందు మనం కొద్దిగా కొత్తిమీరని అండ్ కరివేపాకుని వేసుకొని ఫ్లేమ్ని ఆపేసి ఒక 5 నిమిషాలు ఉంచేసినాం అనుకోండి, మనకు ఆ కరివేపాకు అండ్ కొత్తిమీర ఫ్లేవర్ సాంబార్లో చాలా నీట్గా తెలుస్తుంది. సో అది అన్నమాట. అండ్ ఇలా వండుకున్న సాంబార్ని మనం వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బా అదిరిపోతుంది. అంతే అండి. నా ఈ తీరులో ఒక్కసారి సాంబార్ని ట్రై చేసి చూడండి. నచ్చకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్.